నమస్తే. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టిండ్రు. మీరు గమనిస్తున్నారా? దాదాపు ఒక 15, 20 లేదా ఒక నెల రోజుల నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాల్ను చాలామంది నాయకులు కలుస్తున్నారు. దేనికోసం అంటే మంత్రి పదవుల కోసం. ఇంకా 2 మంత్రి పదవులు రావాల్సి ఉంది తెలంగాణలో. అంటే ఆ శాఖలు ఖాళీగా ఉన్నాయి 2. ఇప్పటికి 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఇద్దరిని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆశావాహులు అయితే చాలామంది ఉన్నారు. ఒకరు ఇద్దరు, ఇప్పుడు 2 ఉన్నాయి కదా, సరే ముగ్గురో నలుగురో లేరు, 6-7 మంది కూడా ఉన్నారు. ఢిల్లీకి పోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అధిష్టానం అంతా ఢిల్లీ కదా. రాహుల్ గాంధీ చెప్పాలి, లేకపోతే ఖర్గే చెప్పాలి. సోనియా గాంధీ అంటే ఏం లేదులే, ఆమె ఆరోగ్యం బాగాలేదు, పెద్ద యాక్టివ్ లేదు. రాహుల్ గాంధీ ఫైనల్ చేయాలి. కాబట్టి చాలామంది నాయకులు పోతున్నారు. బట్టి విక్రమార్క ఖర్గేను కలిసిండు, రాహుల్ గాంధీని కలిసిండు, కేసీ వేణుగోపాల్ని కలిసిండు. దాదాపు ఆయన కలిసి కూడా 1 వారం 2 వారాలు కూడా గడవలే. తర్వాత ఆయన ఎవరు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా పోయి రాహుల్ గాంధీని కలిసిండు. తర్వాత రాజగోపాల్ రెడ్డి, తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తర్వాత ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఏం పేరు, ఆయన పేరు మల్రెడ్డి రంగారెడ్డి. వీళ్ళంతా కలుస్తున్నారు. కలవని వ్యక్తులు కూడా ఆశిస్తున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? ప్రేమ్ సాగర్ రావు, తర్వాత పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్కు సంబంధించిన, తర్వాత బాలు నాయక్, రామచంద్ర నాయక్, ఇట్లా దాదాపు 10 మంది ఉన్నారు. 2 మంత్రి పదవుల కోసం 10 మంది కొట్లాడుతూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఎన్నేళ్ళు అవుతుంది తెలుసా? రేవంత్ సర్కార్ అని పెడదాం. రేవంత్ సర్కార్ ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైందంటే 2023 డిసెంబర్ 7 తారీఖు. ఇవాళ ఎంత డేటు? ఈరోజు కూడా 7. అంటే 2026 జూన్ కదా, జూన్ 7. ఎగ్జాక్ట్లీ ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2 సంవత్సరాల 6 నెలలు. ఇక రేవంత్ సర్కార్ ఏర్పడి 2 సంవత్సరాల 6 నెలలు అవుతుంది కదా. కాంగ్రెస్ అంటేనే నత్తనడక మనకు తెలుసు. దాదాపు 2 సంవత్సరాల 6 నెలలు అవుతున్నా కూడా 2 మంత్రి పదవులను పెండింగ్లో పెట్టినంటే వీళ్ళ యొక్క తమాషా ఏందో మనం అర్థం చేసుకోవాలి. ఏముంది, ఇంకా 1 ఇయర్ అయితే ఎలక్షన్ 3 వస్తుంది. ఇంకొక 1 ఇయర్ గడిచింది అనుకో. ఇప్పుడు జూన్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ జూను ఆ ప్రాంతం అయిపోయిందంటే ఎలక్షన్ 3కు వచ్చేస్తుంది. అంటే ఎంత నత్తనడకగా, ఎంత ప్రజాపాలన అని చెప్పుకుంటారు వీళ్ళు. మంత్రుల శాఖలను 1-2 మోస్తూ ఉన్నారు. ఒక శాఖను 2 శాఖలు మోయాలి, కానీ 2-3 శాఖలు మోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విద్యాశాఖ, తర్వాత హోంమంత్రి, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా. ఈ శాఖలను ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇది అసలు కథ. అయితే చాలామంది ఆశావాహులు ఉన్నారు, చాలామంది ఢిల్లీకి పయనం బట్టి నేను చెప్పినా కదా స్టార్టింగ్లో. అయితే ఒకసారి వీళ్ళ లిస్టు చూస్తే ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే, రెడ్డిలు ఎంతమంది ఉన్నారు? ఒక 4 ఉన్నారు. తర్వాత ఇంకెవరు? 4 రెడ్డిలు మంత్రివర్గంలో. మొత్తం 18 శాఖలు కదా. 18 శాఖలు అంటే 18 మంది మంత్రులు ఉండాలి. 4 రెడ్డిలు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? బీసీలు, ఇక్కడ రాద్దాం. బీసీలు 3 ఉన్నారు. బీసీలు తర్వాత ఇంకెవరు? ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? సీతకు ఒక్కతే ఉంది, అంతేనా? తర్వాత ఇంకెవరు? ఎస్సీలు వీళ్ళు ఎంతమంది? 4 కదా. 4 తర్వాత ఇక వెలమ వాళ్ళు ఉన్నారు. వెలమ వాళ్ళు 2. తర్వాత బ్రాహ్మణ, ఆయన దుద్దిలో ఉన్నాడు కదా, బ్రాహ్మణ. తర్వాత మైనార్టీకి సంబంధించిన ఆయన ఉన్నాడు. ఎవరు? అజారుద్దీన్, మైనారిటీ అంటే ముస్లిం, ఈయన ఒకడు. మొత్తం ఎంతమంది అయ్యారు? 16 మంది అయ్యారు, అంతేనా? 16 మందిలా ఇప్పుడు 18 మంత్రి పదవులు ఉన్నాయి కదా తెలంగాణ శాఖలు.
ఇప్పుడు 2 కాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు సామాజిక వర్గమే చూస్తారు, దాదాపు సామాజిక వర్గమే చూస్తారు. రెడ్డిలు నలుగురు ఉన్నారు. ఇంక వీళ్ళని తీసుకునే అవకాశం ఉంది అంటే ఉంది. దానికోసం మామూలుగా వెంపర్లాడతలేరు. రామ్మోహన్ రెడ్డి, తర్వాత పి సుదర్శన్ రెడ్డి, తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, నలుగురు ఉన్నారు పోటీలో. ఏంది 2 శాఖలు ఇప్పుడు 2 ఉన్నాయి కదా, 1 2 ఇట్లెందుకు ఇట్లే ఇద్దాంలే. 2 శాఖలు ఉన్నాయి కదా, దీనికి ఎంతమంది రెడ్డిలు పోటీ పడుతున్నారు? 1 రామ్మోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నలుగురు పోటీ పడుతున్నారు దీనికి కూడా. తర్వాత బీసీలు 3 ఉన్నారు. ఇక బీసీలు ఎవరెవరు ఉన్నారు? వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్టీల సీతకు ఉంది. ఇక ఎస్సీలల్లా బట్టి విక్రమార్క, దామోదర, అడ్లూరి, వివేక్ ఉన్నారు. తర్వాత వెలమల తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దుద్దిల శ్రీధరబాబు, బ్రాహ్మణ. అయితే ఇప్పుడు వచ్చిన పంచాయతీ ఏంటంటే ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి? ఉన్న 2 ఎవరికి ఇవ్వాలి? రాజగోపాల్ రెడ్డి వాదన ఏంటంటే, నేను బీజేపీలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి నీకు మంత్రి పదవి పక్కా, నువ్వు ఎట్లా గెలుస్తావు, నీదే ఉంటుంది గాలాడ, నీవు గెలిస్తే మంత్రి పదవి ఇస్తావు అని చెప్పిండు. ఆయననే కదా చాలామంది చెప్పారు నాకు. 100% ఆ మాట నిలబెట్టుకోండి. ఆయన ఏమంటారు అంటే, రెడ్డిలు ఉన్నారు కదా నలుగురు, లేదా నల్గొండ నుంచి ఆల్రెడీ 2 ఉన్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, అవన్నీ చూడకండి, నాకు మాట ఇచ్చారు, మాట నిలుపుకోండి అని ఆయన వాదన. ఆయనను మీరు మామూలుగా అడుగుతారు కదా జర్నలిస్టులు కూడా, మరి రెడ్డిలు ఉన్నారు కదా నలుగురు, ఎక్కువైపోయింది కదా, ఓవర్లోడ్ అయింది కదా అంటే, నాకు సంబంధం లేదు. రెడ్డిలు నలుగురు కాకపోతే 40 మంది ఉండని, కానీ నాకు మాట ఇచ్చిర్రు, ఆ మాటను నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇక ఇప్పుడు ఆ రెడ్డి కోటలో రామ్మోహన్ రెడ్డి పరి ఎమ్మెల్యే, తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకో రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, నలుగురు పోటీ పడుతున్నారు. మరి ఎవరికి వస్తుంది అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అంటే ఉండదు దాదాపు. ఇప్పుడు ఈయనను కలిసినా కూడా ఆడ పోయి చర్చ చేస్తారు. చర్చ చేసి ఆయన కన్ఫర్మ్ చేయాలి రాహుల్ గాంధీ. ఇంకో విషయం తెలుసా? సరే, ఇప్పుడు 2 మంత్రి పదవులలో ఇంకా ఎవరెవరు పోటీ పడుతున్నారంటే, వీళ్ళు నలుగురు పోటీ పడుతున్నారు కదా, రెడ్డిలు 4 పేరు చెప్పినా మీకు ఇప్పుడు 4. తర్వాత ఎస్టీ కోటల బాలునాయక్ కూడా పోటీ పడుతున్నాడు, నాకు కావాలంటున్నాడు బాలునాయక్. తర్వాత ఇంకెవరైనా బాలునాయక్, రామచంద్రు నాయక్, ఈయన కూడా మాకు మంత్రి పదవి కావాలని చెప్తా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, మీకు కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్లో మున్నూరు కాపులకు, యాదవులకు మంచి ప్రాధాన్యత ఉన్నది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి మంత్రి పదవులు ఉన్నాయి, ఎప్పుడు ఉంటుండే. మున్నూరు కాపు కూడా ఆయన మున్నూరు కాపు అనుకుంటా, గంగుల కమరాకర్, మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పుడు లేదు వాస్తవంగా కూడా. ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు కొండ సురేఖ ఉంది కదా, కొండ సురేఖ భర్త మున్నూరు కాపు, ఈమెనేమో పద్మశాలి. ఈమెను 2 రకాలుగా భావించాలి, మున్నూరు కాపు అనుకోవాలి, పద్మశాలి బీసీల, అట్లా ఆ కేటగిరీకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకెవరు ఆశిస్తున్నారంటే, ముఖ్యంగా బీసీల నుంచి ఎవరు ఆశిస్తున్నారంటే, ఎందుకంటే మున్నూరు కాపులు కూడా మంచి సంఖ్యలోనే ఉన్నారు, యాదవుల సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది, గౌడ్ల సంఖ్య, ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ముదిరాజుకు వచ్చేసి వాకిటి శ్రీహరికి ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరు పోటీ పడుతున్నారు బీసీలలో? ఎస్టీలు ఎవరు? బాలునాయక్, చంద్రనాయక్ అని చెప్పినా కదా. బీసీలు ఎవరు అంటే, మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్, ఈయన విప్పుగా ఉన్నాడు, ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే. తర్వాత యాదవ సామాజిక వర్గం నుంచి బీల్రా ఐలయ్య పోటీ పడుతున్నారు. అంటే రెడ్డిలు, బీసీలు, ఎస్సీలు కూడా పోటీ పడుతున్నారు ఉన్న 2 మంత్రి పదవులకు. ఎవరైనా గడ్డం ప్రసాద్ కుమార్, ఆయనకు అసలు ఇంట్రెస్టే లేదంట, వద్దని చెప్తా ఉన్నాడంట. వస్తున్న వార్తలు సోర్సెస్ ప్రకారం 100% మంత్రివర్గంలోకి తీసుకోండి అని చెప్తున్నాడంట. అందుకే ఆయన కూడా పోయి కలిసి వచ్చాడు, చాలు కప్పి ఆ పుష్పగుచ్చం ఇచ్చి ఏమేం చెప్పొచ్చిండో. అంటే ఉన్న 2 మంత్రి పదవులకు రెడ్డిలు, బీసీలు, ఒక ఎస్సీ, ఆయన కూడా కొట్లాడుతున్నాడు. ఇప్పటికే ఎస్సీలు 4 ఉన్నారు మంత్రివర్గంలో, తర్వాత రెడ్డిలు 4 ఉన్నారు. కాబట్టి మరి ఏం జరుగుతుందో, ఎట్లా నిర్ణయిస్తారో, ఎవరికి ఇస్తారో చాలా ప్రశ్నార్థకం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఇప్పటికే ప్రభుత్వంపై ఆయన్నే విమర్శలు చేస్తాడు, ప్రతిపక్షం కంటే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి విమర్శలు చేస్తాడు.
మరి ఇంకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోతే మాత్రం మరి నాకు తెలిసి ఆయన ఎట్లుంటాడంటే ఆ డైలాగ్ గుర్తొస్తాను, నాకు కొంచెం తిక్కుంది దానికి ఓ లెక్కు ఉంది అన్నట్టు రాజీనామా చేసినా కూడా ఆశ్చర్యం లేదు, వేరే పార్టీలకు పోయినా కూడా ఆశ్చర్యం లేదు. అట్లా ఉంది రాజగోపాల్ రెడ్డిది. ఇక మరి ఎవరికి ఇస్తారో తెలీదు. అయితే ఇంకోటి ఏంటంటే బీసీలో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. మనకు యాజ్ యూజువల్గా తెలుసు, మనకు తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య చాలా ఎక్కువ, చాలా ఎక్కువ కదా. అన్ని కులాల కంటే బీసీల సంఖ్యనే ఎక్కువ. ఇప్పుడు ఏంటి డిమాండ్ ఏంటంటే రెండు బీసీలకే కావాలనేది. ఇంకా రెడ్డిలకు వద్దు, ఎస్సీలకు వద్దు, ఇస్తే ఒక ఎస్టీలకు ఇవ్వాలి, ఇంకోటి బీసీకి ఇవ్వాలనేది ప్రధాన డిమాండింగ్. అంతే, రెడ్డిలకు వద్దు, ఎస్సీలకు వద్దు, అంతే కన్ఫామ్గా రెడ్డిలకు వద్దు, ఎస్సీలకు వద్దు. ఇస్తే రెండు బీసీకి ఇవ్వండి, లేదా ఒకటి ఎస్టీకి ఇవ్వండి, బీసీకి ఇవ్వండి అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ తెలంగాణ రాష్ట్రం. అయితే ఇప్పుడు ఎస్టీ కోటలో ఆమె ఆదివాసి, ఎవరు ఆదివాసి బిడ్డ సీతక్క. ఇప్పుడు వీళ్ళు లంబాడీలు, బాలునాయక్ కానీ చంద్రునాయక్ కానీ, అందుకే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎస్టీ కోటిలో లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించిన మాకు ఇవ్వండి అనేది. మరి ఏం చేస్తారో ఏం కథనో తెలియదు, కానీ ఇంకొక 1 year అయితే అయిపోతుంది. నా అంచనా ఏందైతే ఇంక ఈ 1 year ఆగితే అయిపోయాయి కదా ప్రభుత్వమే, ఇక ఎలక్షన్లు వస్తాయి, ఇంకెందుకు ఈ పంచాయతీ నాకు అర్థం కాదు. అది చేయకుండానే బెటరేమో నాకు. అట్లా కూడా ఉంటారు మళ్ళీ ఈ ప్రభుత్వం. నేనేదో వెటకారంగా లేకపోతే వ్యంగ్యంగా అంటున్నా, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఉండొచ్చు. ఎందుకు ఈ పంచాయతీ, రాజగోపాల్ రెడ్డి మళ్ళా ప్రతిపక్షంగా మారి అంటే వేరే పార్టీలో పోయి లేకపోతే రిజైన్ చేసి ఇది అంతా ఎందుకు పంచాయతీ, ఇంకో 1 year గడిస్తే అయిపోయి ఎలక్షన్లే వస్తాయి కదా, ఉండనట్లే అని పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందేమో, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఈనాటికి ఈ రోజుకు 2 సంవత్సరాల 6 నెలలు ఈరోజు పడ్డాయి. రేపైతే నిండుతాయి. చూడాలి ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద అయితే మరి ఉన్న 2 మంత్రి పదవులల్లా ఎవరికి రావాలనేది మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. బీసీలకు రావాలా లేదా ఎవరికి రావాలని చెప్పాలి. బీసీ జనాభా అయితే అత్యధిక ఉంది. ఇక లంబాడీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి పదవి కావాలనే డిమాండ్ కూడా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఏ సామాజిక వర్గానికి, పేర్లు ఏమొద్దు, ఆయనకు ఈయనకని కాదులే, కానీ ఏ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు రావాలనేది మీరు కామెంట్లో రాయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.